వెల్కమ్ టు మై ఛానల్ శ్లోక విత్ శ్రవంతి. ఇవాళ మనం మూడవ శ్లోకం ఇంకా నాలుగవ శ్లోకం గురించి తెలుసుకుందాము. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. భావం: ఎవరు కనిపించని నిరాకార పరమాత్మను ధ్యానం చేస్తారో, అంటే నిరాకార పరమాత్మ అంటే ఎప్పటికీ మారండి, స్థిరమైనగా ఉన్నది మనకి నిరాకార స్వభావం. ఇంకా నాలుగవ శ్లోకం: సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. భావం: ఎవరు తమ ఇంద్రియాలను అంటే కళ్ళు, చెవులు, మనసును నియంత్రణలో ఉంచుకుంటారో, అందరినీ సమానంగా చూసి అందరి మంచి కోసం ఆలోచిస్తారో వారిని ఎక్కువ కృష్ణుడు ఇష్టపడతాడు అని ఈ రెండు శ్లోకాల ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, రెండు శ్లోకాల ద్వారా తెలుసుకోవాల్సిన అర్థం ఏమిటంటే, మనము మనసు స్థిరంగా ఉంచుకోవాలి, ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవాలి. సో దాని ద్వారా మనకి కంట్రోలు ఇంకా భూతదయ కలిగి ఉన్నప్పుడు కృష్ణుడిని రీచ్ అవ్వటం చాలా ఈజీ అవుతుంది. అది ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు ఈ రెండు శ్లోకాల ద్వారా తెలియచేస్తున్నాడు. జై శ్రీకృష్ణ.